జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు పురుషోత్తమా 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 జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో
मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव शिष्ट जनपाल
పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశ దేవతా భగవంతముద్దిశ్య ప్రీత్యర్థం ఏషాం నిజమానస్యాః గోత్రనామాన్ యుక్త్వా కౌండిన్య గోత్రోద్భవస్య రాంబాబు నామధేయస్య ధర్మపత్ని ఝాన్సీ రాణి నామధేయస్య పుత్రస్య నిఖిల్ సాయి నామధేయస్య పుత్రికస్య నిత్య బ్రహ్మణి నామదేవత్య అస్మాకం సహ కుటుంబానాం సంపూర్ణాయుః వర్చో యశోబలాభిసిద్ధ్యర్థం నలుగురు కూడా నమస్కారం చేస్తూ ఈ గృహ ప్రవేశం చేస్తున్నటువంటి సంకల్పాన్ని చెప్పాలి. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సంపూర్ణ క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం నిరంతరం ధర్మ సిద్ధ్యార్థం నిరంతరం భగవత్ భాగవత ఆచార్య స్వామి సేవ కైంకర్య అధికార యోగ్యత సిద్ధ్యార్థం మమ నూతన గృహమధ్యే గృహప్రవేశ శుభ సమయే ఏ ఏ ఆటంకాః నివారణార్థం సర్వత్ర సర్వదా సర్వకార్య దిగ్విజయాభి ఆనుకూల్యత ఫల సిద్ధ్యార్థం మమ నూతన గృహారణార్థం మమ నూతన గృహమధ్యే అలక్ష్మి పరిహారార్థం స్థిరలక్ష్మి అఖండలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి నిత్య నివాస యోగ్యత నిక్షిప్య అస్థానాచార్య ఓం ఆపోగాయకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రణవ ఆపః వస్వ ఆపః ఆపః విశ్వనాపో ఓం గంగే చమునే చేవ తమలపాకు తీసుకోండి. ఓం గంగే చమునే చేవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కలసవజే శ్రీరామ మహాభాగ్యో ఓం అసనీరే పునరస్మాద్యక్ష పునః ప్రాణ విహనో 5 సార్లు వేడి గణపతి మీద అక్షంతులు ఓం స్థిరోభవ సుముఖభవ శిరాసనం కురు. చేతిలో నలుగురు తల పట్టుకోండి.
నలుగురు తల ఒక పుష్పం పట్టుకోండి. దైవతం తన్మంత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవత అన్నారు. ఈ జగత్తంతా కూడా విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటుంది. అయితే ఆ విష్ణుమూర్తి అంతా కూడా అనుకూల్యత సిద్ధిరస్తు ఆ గణపతిని ఆరాధన చేశాం కాబట్టి గట్టొచ్చిందా? హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమోకే ఆచమనీయాన్ని సమర్పయామి. ఉపచారక స్నానం సమర్పయామి. స్నానానంతరదుతాచమనీయాన్ని సమర్పయామి. ఏకముఖ గణపతయే నమః. ఓం త్రిముఖ గణపతయే నమః. ఓం చతుర్ముఖ గణపతయే నమః. ఓం పంచముఖ గణపతయే నమః. ఓం షష్టముఖ గణపతయే నమః. ఓం సప్తముఖ గణపతయే నమః. ఓం అష్టముఖ గణపతయే నమః. ఓం నవముఖ గణపతయే నమః. ఓం దశముఖ గణపతయే నమః. ఓం ఏకాదశముఖ గణపతయే నమః. ఓం ద్వాదశముఖ గణపతయే నమః. ఓం త్రయోదశముఖ గణపతయే నమః. ఓం చతుర్దశముఖ గణపతయే నమః. ఓం పంచమదశముఖ గణపతయే నమః. ఓం షష్టమదశముఖ గణపతయే నమః. ఓం ఆయనే దే పరాయనే దుర్వారోహంత పుష్పణీః హరాక్షపుణ్యదేకానే సముద్రస్య గృహాయ ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సుర గణపతి సుందర కేశం శిరసి గణపతి సమాన భవ గణపతి పద్మ శరీరం జయలధర ధవలిత చంద్రోమణి గణపతి వాద్యమితం కట కట వికలిత రథ జల జలతిత గణపతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వినా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజి
గీతాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీకోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा पुष्पाक्षर द्रौपदी तांबूलादि सर्वोपचार पूजा समर्पयामि नीक తీసుకొచ్చారండి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే పుణ్యగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ పాశిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ నే మధుసూదన ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని
जटाटवीगणज्जलप्रभागभावितस्थले जले वलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकामट्टमट्टमट्टमट्टिनाथमट्टमन्मयं चकारचण्डताण्डवं कनोतु न शिवं शिवम् जटाकटाकसम्भ्रमभ्रमन्निलिप्तमिज्जरी विलोचवीति वल्लरी विराजमानमूर्धने तगत्तगत्तगज्ज्वलल्ललाटपट्टपापके किशोरचन्द्रशेखरे रतिप्रदक्षिणे వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం దేవి నారాయణి
नमोस्तुते देवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम वेंकटेश धीमहि तन्नो नीला प्रचोदयात् ओम तत्पुरुषाय धीमहि वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम दासरथाय धीमहि వేద సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి అందరూ అమ్మ అందరూ కుడికి మూడు సార్లు ప్రదక్షిణ చేయండి మీరు అందరూ ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన ఇది ఆత్మరక్ష నమస్కారాన్ని వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త భక్తోపచార సిద్ధోపచార యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయా చ మంత్రలోప తంత్రలోప సాష్టాంగ ప్రణామామి సమర్పయామి హర హర శంభో పురహర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో హర హర శంభో పురహర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరాంబేశ్వర హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరామేశ్వర హర హర శంభో ఆదిగిరీశ్వర ఆశ్రిత రక్షక ఓంకారేశ్వర హర హర శంభో ఓంకారేశ్వర హర హర శంభో పన్నగభూషణ పార్వతి నాయక పరమదయాకర శివ శివ శంభో పరమదయాకర శివ శివ శంభో హర హర శంభో పురహర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో హర హర శంభో పురహర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో సోమేశ్వర హర కాళేశ్వర హర కేదారేశ్వర హర హర శంభో కేదారేశ్వర హర హర శంభో విశ్వేశ్వర హర వైద్యనాథ హర భీమశంకర శివ శివ శంభో ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామృతస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సీదసాద్ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామృతస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సీదసాద్ స్వాహా ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామృతస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సీదసాద్ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గణానాం త్వా చెప్పండి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామృతస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సీదసాద్ స్వాహా శ్రీ మహాగణాధిపతయే స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామృతస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సీదసాద్ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గణపతి సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే పరపరత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే పరపరత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే పరపరత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే పరపరత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే పరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ మేకప్ ఏమనే గణపతయే స్వాహ ఓం గం 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 గణపతయే స్వాహ మళ్ళీ మీ ఆవిడ పట్టుకున్నారు పర్లేదు ఓం గం గణపతయే స్వాహ 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 అనుకున్నా చేసేస్తా ఓం గం గణపతయే స్వాహ 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 బయటకు వచ్చిన బయటపడే జీవి పాప ఎందుకు దాన్ని ఉదయం చేయడం దేనికి జాగ్రత్త బతికే ఉంది పాప దాన్ని ఎందుకు ఇంకా 5 నిమిషాలు ఉంటే అది కూడా కలిసిపోతుంది ఓం విష్ణు 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 ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే మహే ప్రజనోధిష్వాదన్నయరీపే సంచతుష్పదే స్వాహ వాస్తు పురుషాయ ఇదం నమః తదగత్వేన నమస్కారం చేసుకోండి
ఓం శ్రీం రామ రామాయ స్వాహ 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 ఓం శ్రీం సీతాయే 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 రామచంద్రోదయా నాణ్యం జానే నేవ జానే న జానే స్వాహ లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మాతృయస్య తమ్మందే రవనందనం స్వాహ లోకాభిరామం నరరంగతీరం వాదికవిస్తృ స్వాహ ఏష బ్రహ్మాచ విష్ణశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో దండకాలో యమస్వభామి వాపతి స్వాహ పితృవసు అస్యాద్యాస్వినో మరుతో మనుః వాయుర్వని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర స్వాహ ఆదిత్య హృదయం సర్వశత్రుణోగమగ్నే ఆదిత్య సవిదాసూర్య ఖగ పూషా కవిస్తిమా సువర్ణ శత్రు శోభాను హిరణ్య రేఖాతుపాకర స్వాహ ఓం ఆదిత్యాయ నమః. లోను కూడా మంచిగా చెప్పాడు ఇంకో మైక్ ఉంటే పెట్టు. తదుపరి హిరణ్య గర్భ శిశిర శ్రీరస్తమనో భాస్కరోర్వీయజ్ఞయర్బోధి దేవపుత్ర శంకరశిశరణాశన స్వాహ బ్రాహ్మణ సమాపేతి రోగిడి సమపారకః జనావిష్ణుత పాపిత్రో వింధ్య వీధి ప్లవంగమ స్వాహ మండలే మృత్యు పింగళ సర్వతాపణ కవిర్ విశ్వోపహాతేజ రక్త సర్వభవోద్భవ స్వాహ నక్షత్రగ్రహ తారయే పశ్చిమే గిరయే నమః నమః పూర్వాయ పశ్చిమాయాత్రయ మహా జ్యోతిర్గణానాం పదే జనాధిపతే నమః స్వాహ ధ్యాయతే భద్రాయ హర్యస్యాయ నమో నమః నమో నమః సహస్రాంశాదిత్యాయ నమో నమః స్వాహ నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మభవదాయ మార్తాండాయ నమో నమః స్వాహ సానాచ్యుతే ఆ ఒకటి వచ్చాం జాగ్రత్తగా ఇక చివరి హోమం జరుగుతుంది కొంచెం కొంచెం వేస్తుండండి చిరుగడు సంపూర్ణ ఆదిత్య ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధి ద్వారా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాభిసిద్ధిరస్తు తదాస్తు సుదర్శన లక్ష్మీ నారసింహాయ అంటూ వేస్తుండాలి అంత నోరు తిరగకపోతే లక్ష్మీ నారసింహాయ అంటూ నారసింహ స్వాహ ఘోరం భీమం గౌగ్రం స్ఫుటిత కుటిత భీమపాక్షం పరాక్షం చోద్వంగేశం ప్రదేశం వజ్రం శ్రాగరాలం ద్వాత్రింశం బాహుగ్నం పరిమళచూరం భీమంత భీమాట్టాసుకర విజయం పాతు మాం నారసింహ స్వాహ హోమం దిగ్విజయంగా పూర్తవుతుంది. గోవింద వేండి ఓం పూర్ణాది ఉత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణావధి సర్వమేవ సర్వం జయతి పూర్ణాది ముక్తి సర్వమేవాప్నోతి యశోయం వై పూర్ణావధి అస్యామేవ ప్రతిష్ఠితి స్వాహ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ
సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక
సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతి. కొబ్బరికాయలాగా అవి ఒక్కసారి కథలన్నీ పూర్తయిన తర్వాత కొబ్బరికాయలు కొడదాము. 7 కొండల వాడాలలో ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలన్నీ, అందులో మొట్టమొదటి కథ ప్రారంభమవుతుంది. మహానుభావుడు ఎంతో కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తూ ఉండగా సౌనకాది మహర్షిని కూడా ఇదే విధంగా అడిగాడు విష్ణుమూర్తిని. ఆ విధి విశేషాలన్నీ కూడా మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఏకదా నారదాయో మిక్కిలి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారట ఈ మానవులు. అయ్యో వీరేం చేసుకుంటే కనుక వీరి దరిద్రం అంతా పోయి సుఖవంతమైనటువంటి జీవితం అనుభవిస్తారని చెప్పి సరాసరి వైకుంఠానికి దగ్గరికి వెళ్ళారు. రావుడు ఉంటాడు కదా, వైకుంఠంలో క్షీరసాగరం పాల సముద్రంలో పెద్ద శేషశాంపు పెద్ద అమ్మయ్య, బ్రహ్మలోకంలో చతుర్భుజాలలో 4 చేతులతో శంఖము చక్రము గద పద్మము కమలం పట్టుకొని ఉంటారట. విష్ణుమూర్తిని చూస్తే మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, పురుషుడు సైతం కూడా మోయింపజేయుకొని ఈ నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాలంటే 7 ద్వారాలు ఉంటాయి. తం కింతే మనసి వర్ధతే కదయస్వ మహామునే తచ్చన్నుత్వం సమాహిత. ఓ నారద మహర్షిలో మానవులందరూ కూడా ఎంతో కష్టాలు పడుతున్నారయ్యా. వారు ఏం చేసుకుంటే కనుక వారి దరిద్రాలన్నీ కాబట్టి నీ ద్వారా బహిర్గతం నారాయణ స్వామి వ్రతము అన్నారు. అప్పుడు నారద మహర్షి అడుగుతున్నారు, స్వామి ఆ వ్రతం సర్వత్రా విజయప్రదం. ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తారో వారి దుఃఖాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి సాక్షాత్తు స్వయంగా విష్ణుమూర్తి ఎవరికి చెబుతున్నారు? నిద్రపోకుండా గట్టిగా కొడుతూ వింటేనే దాని ఫలితం విశేషంగా ఉంటుంది. వ్రతకథ ఫలితం మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే భవాత్ పునః. మనం ఓపికంటే రోజు వ్రతం చేయొచ్చు. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అలక్ష్మి పరిహారార్థం, అంటే దరిద్ర దేవ తెలిపోయి స్థిరలక్ష్మి అక్కడ కేవలం కలశంలోనే స్వామికి భావించి ఆ స్వామిని అందులో ప్రతిష్ఠించుకొని పైన కింద పాదాలు పైన చేతులు ముఖంగా భావించి స్వామి వారికి అక్కడే స్నానం చేస్తున్నట్టు 4 చేతులలో స్వామి ఉంటారు అని. అయితే ఈ వ్రతం చేసి పెట్టి గోమయంతో ఆవు పేడతో కూడా శుద్ధి చేయడం పెట్టినారాదట. మట్టిలో పుట్టావు, మట్టిలో పెరిగావు, మట్టిలోనే మనం మాయమైపోయి నైవేద్యం పొద్దున్నే 5 గంటలకు దత్తోజనం మట్టి పాత్రలో నివేదన చేస్తారు. ఎందుకని? కుమ్మరివాడు కురమనంబి కోరుకున్నారు వెంకటేశ్వర స్వామి వారిని, స్వామి ఇంతమందికి కోరికలు నెరవేరుస్తున్నావు, నాకు నీ దర్శనం కలగట్లేదు అనగానే వెంటనే ఆ కురమనంబి కుమ్మరివాడు అలనాడు నుండి ఈనాటి వరకు కూడా తెల్లవారుజామున సుప్రభాత సేవ అవ్వగానే 5 గంటలకు ఆ దత్తోజనాన్ని నివేదన చేస్తారు. ఒడిస్సాలో పూరి జగన్నాథ స్వామి చేయాలట. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఈ యొక్క కథను భక్తి శ్రద్ధలతో వింటారో, ఎవరైతే చిట్ట చివరి వరకు కూడా ఉండి ప్రసాదం తింటారో వారందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి. ఇక 2వ కథ ప్రారంభమవుతుంది. అధ్యాయ ప్రారంభ. నారాయణ నారాయణాని పిలుతునో భ్రమలేక పిలువలేనో, నాటికి పుడే చేసెదను నీ నామ భజన, తలదనచును చేరి వినవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. కనీసపోవడానికి ఏదైనా చక్కని ఉపాయం చెప్పమని ఆయన్ని కోరుకున్నారు. వెంటనే ఆ ముసలి బ్రాహ్మణుడు చెబుతున్నారు, సకల దుఃఖాలు కలుగుతాగా అని చెప్పి సిద్ధిస్తారు. తుంగధ్వజుడు అని చెప్పి ఒక మహారాజు గారు ఉన్నారనమాట. ఆ తుంగధ్వజుడు అనే మహారాజు గారు పోయి నీకు ఏ వరం కావాలో కోరుకోని తీరుస్తా అని చెప్పగా ఆ తుంగధ్వజుడు అనే మహారాజు గారు ధ్వజస్తంభం ఉంటుంది కదా, అందులో ఆ స్థానపురాన్ని లివాకండి పంచకారణంగా ఉపవాసం అంటే కడుపు మార్చుకొని మనం కళ్ళు తిని పడుకోవాలని కాదనమాట. ఉపవాసం అంటే దేవుడికి సమీపంలో ఉండాలి. మీరు ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నారు, ఏదో గుడికి వెళ్ళారు,
రామాలయం శివాలయం ఇక్కడ వేసుకోండి. ప్రసాదంలాగా 1-2 మెతుకులు వేసుకుంటే మీకేం పాపం రాదు, మీరేమో కైలాసానికి వెళ్ళిపోవాలన్నమాట. బయట చూస్తుంటే భక్తులు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నారు అనమాట. పూర్వం ఏంటి నేను చూసాను, నేను ఓన్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఒక చోట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఒక తల్లి వచ్చిందనమాట. ఆ తల్లి అలా నడుచుకుంటూ వస్తే రోడ్డు మీద కళ్ళు పడిపోయింది. ఏంటమ్మా పడిపోయామంటే, లేదండి నేను నిన్నటి నుంచి ఉపవాసం చేస్తున్నానండి, అందుకే ఏం తినలేదండి, కళ్ళు తిరిగాయండి అని. చూసారు, భక్తులు ఓవర్ యాక్షన్ అలా ఉంటుంది అనమాట. భక్తులకి భక్తి లేకపోయినా పర్లేదు కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు అనమాట. మనం ఉపవాసం చేస్తున్నా ఫ్రూట్స్, పళ్ళు, ఉప్మా అంటే అంతగా ఉండలేకపోతే ఇడ్లీ ఏదైనా తినొచ్చు అనమాట. ఉపవాసం అంటే భక్తులు ఏదో అసలు ఏమీ తినకూడదు, కడుపు మార్చుకోవాలని చెప్పి అనుకుంటారు అనమాట. కటిక ఉపవాసం చేసినా అది దారిద్రం కిందే లెక్క వస్తుంది అనమాట. కాబట్టి కటిక ఉపవాసం చేయడం మనకి ఎక్కడ ఏం చెప్పలేదు అనమాట, ఏ శాస్త్రాలు ఏం చెప్పలేదు అనమాట. కాబట్టి ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు. దేవుడి ప్రసాదం కూడా 1-2 మెతుకులు తీసుకొని మిగతాది వేరే వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఉపవాసం చేస్తున్నాం అండి, వాళ్ళ రైస్ తీసుకోకూడదు అని అనుకుంటున్నాం అండి. కాబట్టి దేవుడి ప్రసాదం కూడా 2 మెతుకులు నోట్లు వేసుకున్నాం అని చెప్పి పక్క వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. కానీ దేవుడి ప్రసాదం కూడా మనం తీసుకోకపోతే మనకి ఆ ఫలితం ఎలా ఉంటుంది? మనం ఏదో బాధలో ఉంటాం. ఫ్రూట్స్, పళ్ళు, ఉప్మా, ఇడ్లీ అన్ని తీసుకుంటారు అనమాట. శ్రీ రమణ గోవిందో హరి ఏడుకొండవాడ వెంకటరమణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. విభావసో అనంతకోటి పుణ్యఫలితం అతశాంతిం ప్రయచ్చమే స్వామినః అన్నవరపు క్షేత్ర నివాసాయ సత్యనారాయణ దేవత నైవేద్య అనంతరం దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. అలా కలశాన్ని నీరాజనం దర్శయిత్వా నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమనే. శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాంబుస శైలపతే. అధివెంకట శైలముదారమతే జనతాభిమతాధిక దానరతాత్. పరదేవతయా గతితానికమై కమలాదయితాన్న పరం కలయే. అభిరామ గుణాకలదే అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుగాచారి భోగమై
సర్వే చ పూర్వయాచార్య సత్కృతాయాస్తు మంగళం. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే కర్మాం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో సత్యనారాయణ ప్రభు శ్రీమన్నారాయణో జనా పునః పూజయామి. లోపల కూడా పరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి దివ్యానుగ్రహ సిద్ధిరాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసి
సిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే సిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివులే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెలిమాయే చుట్టూ పక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమని గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే సుక్కలే గాచుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా
లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని